మనిషి కంటే కొన్ని విషయాల్లో జంతువులే గ్రేట్. ఆ జంతువులు ఏవి, అవి ఎందులో గ్రేట్ అనేది ఒక్క నిమిషంలో చెప్తాను. ఈ వీడియో ఊపిరికి సంబంధించి. మనిషి 30 నుండి 90 సెకండ్లు మాత్రమే ఊపిరిని ఆపగలడు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 3 నుండి 5 నిమిషాలు ఆపుకోగలడు. అంతకంటే ఎక్కువ కాలం ఊపిరిని తీసుకోకపోతే మనిషి చనిపోతాడు. కానీ తాబేలు 6 నుండి 7 గంటలు ఊపిరిని తీసుకోకుండా ఉండగలదు. ఎందుకంటే ఇది హృదయ స్పందనను తగ్గించుకుంటుంది, కదలికను తగ్గించుకుంటుంది, శరీర మెటబాలిజంను కూడా చాలా స్లోగా చేసుకుంటుంది. దీనివల్ల ఆక్సిజన్ను తక్కువగా తీసుకుని ఎక్కువ కాలం ఊపిరి తీసుకోకుండా ఉండగలదు. మొసలి 1 నుండి 2 గంటల పాటు ఊపిరిని ఆపగలదు. నోరు తెరిచి ఉన్నా ఊపిరితిత్తులలోకి నీరు రాకుండా ప్రత్యేక వాల్వ్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల దారిని పూర్తిగా మూసేస్తుంది. దీనివల్ల నీటిలో ఉన్నప్పుడు ఆహారం తిన్నా ఊపిరితిత్తుల్లోకి నీరు చేరదు. పెంగ్విన్ 30 నిమిషాల వరకు ఊపిరిని ఆపగలదు. ఇది హృదయ స్పందనను తగ్గించి ఆక్సిజన్ను తక్కువగా ఉపయోగించుకుంటుంది. దీని రక్తంలో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం ఎక్కువ. తిమింగలం 90 నిమిషాల వరకు ఊపిరిని ఆపగలదు. రక్తంలో కండరాల్లో మయోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ను నిల్వ చేసే ప్రోటీన్. ఫ్రాగ్ అసలు ఊపిరితిత్తులు లేకపోయినా బ్రతకగలదు. చర్మం ద్వారానే ఆక్సిజన్ను తీసుకుంటుంది. చలికాలంలో నీటి అడుగులో లేదా మట్టిలోనే ఉండిపోయి 2 నుండి 4 నెలలు ఊపిరి తీసుకోదు. చర్మం ద్వారానే చాలా తక్కువ ఆక్సిజన్ను తీసుకుంటూ బ్రతుకుతుంది. పాము సాధారణ పరిస్థితుల్లో పాము 1 గంట వరకు ఊపిరిని ఆపగలదు. చల్లని పరిస్థితుల్లో 2 నుండి 3 గంటల వరకు ఊపిరిని తీసుకోదు. ఏదైనా పెద్ద జంతువును మింగిన తర్వాత 12 గంటల వరకు ఊపిరి తీసుకోకుండా ఉండగలదు. మనిషి కంటే జంతువులే గ్రేట్ అనే ఈ టాపిక్ను నా నెక్స్ట్ వీడియోలలో కంటిన్యూ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లోకి వెల్కమ్.